హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి 2008 సంబంధించినటువంటి అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అనేది కాంట్రాక్ట్ పద్ధతిలో హెచ్జిటి పోస్టులో మినిమం టైం స్కేల్ కింద నియమించడానికి ఆదేశాలను ఇచ్చిన విషయం తెలిసింది. సో వీటికి సంబంధించి మనకు వివిధ జిల్లాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. సో దీనికి అనుసరించి పత్రికా ప్రకటన కూడా రావడం జరిగింది. ఓకే, ఇది విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా ఇదే తరహాల ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేందుకు అవకాశం అయితే ఉంది. కాబట్టి సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకైనా ఉపయోగపడుతుంది. విశాఖ జిల్లా అభ్యర్థులకి అయితే ఇది చాలా ఉపయోగకరం. ఓకే, సో పత్రికా ప్రకటనలో వచ్చినటువంటి ఈ సమాచారం చూద్దాం. మీకు ఆ లిస్ట్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది, అది కూడా మీరు చూడవచ్చు. ఓకే, సో పత్రికా ప్రకటనలో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, డిఎస్సి 2008 అభ్యర్థులకు తెలియజేయమైనది ఏమనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు డిఎస్సి 2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో హెచ్జిటి పోస్టులో మినిమం టైం స్కేల్ కింద అంటే 21,230 నందు నియమించడానికి ఆదేశాలు అయితే జారీ చేసి ఉన్నారు. ఈ కార్యాలయంకు గతంలో ఒప్పుకోలు పత్రం బిల్లింగ్ లెటర్ ఎవరైతే సమర్పించారో వారికి జాబితా మరియు నింపవలసిన చెక్ లిస్ట్ ఈ కార్యాలయపు వెబ్సైట్ DOVSP.net నందు పొందుపరచడం జరిగింది. ఆయా అభ్యర్థులు వారు పొందినటువంటి ర్యాంకుల ఆధారంగా ఈ కింద తెలియజేసిన తేదీల్లో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటుగా 2 జిరాక్స్ సెట్స్ని అయితే చెక్ లిస్ట్ పరిశీలన నిమిత్తము జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం విశాఖ వ్యాలీ స్కూల్ జంక్షన్ దగ్గర విశాఖపట్నం నందు ఉదయం 10 గంటలకు హాజరు కావాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ బి లింగేశ్వర రెడ్డి గారు కోరడం జరిగింది. మొదటిగా ర్యాంక్ 306 నుంచి 1918 ర్యాంక్ వరకు కూడా 25/6/2021 110 మంది అభ్యర్థులకు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఆ తర్వాత 1921 నుంచి 8,659 ర్యాంక్ వరకు కూడా వెరిఫికేషన్ అయితే జరుగుతుందంట. ఓకేనా, సో వెరిఫికేషన్ సంబంధించి కూడా వారు ఏ ర్యాంక్ నుంచి ఎంతవరకు అనేది ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వీరందరికీ కూడా వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఓకే, సో తప్పకుండా ఎవరైతే బిల్లింగ్ లెటర్ సమర్పించి ఉన్నారో వారికి సంబంధించినటువంటి డేటా అయితే ఇప్పుడు డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇస్తాను. అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు ఈ సమాచారం పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. మరి ఇతర జిల్లా వారు కూడా ఉంటే మీ యొక్క డిఏ వెబ్సైట్ నందు ఒకసారి పరిశీలన చేయండి. ఓకేనా, ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ర్యాంక్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటే ఇది టోటల్గా విశాఖ జిల్లా సంబంధించి అప్డేట్. ఓకేనా, సో వెరిఫికేషన్ అనేది ఏ రోజు ఉంటుందనేది కూడా మీ యొక్క అప్లికెంట్కి ఉంటుండే డీటెయిల్స్లో రైట్ వైపు చివరి వైపు చూడండి, డేట్ ఆఫ్ వెరిఫికేషన్ అని చెప్పి ఇచ్చారు. ఓకే, సో మీకు డేట్ ఆఫ్ బర్త్, మీకు వచ్చినటువంటి మార్క్స్, ర్యాంక్స్, మీ యొక్క ఎడ్యుకేషన్ బీఈడా డిఈడా అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఉందన్నమాట. బిల్లింగ్ లెటర్ అని ఇచ్చారా లేదని కూడా ఇచ్చారు. సో మీకు ఏ ఏరియా ఇచ్చారు, ప్లేన్లో ఇచ్చారా, సో లేదంటే ఏజెన్సీ ఏరియా పాయింట్ అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉందన్నమాట. సో ఈ విధంగా చాలా ఇన్ఫర్మేషన్ మీరు పరిశీలన చేయొచ్చు మీకు హాల్ టికెట్స్తో సహా. ఓకే, సో ఇదే తరహాలో మనకు ఇతర జిల్లాల్లో కూడా సమాచారం అయితే ఉంటుంది. సో దాన్ని కూడా మీరు పరిశీలన చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్ ఇచ్చిన వెంటనే మీకు అందించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.